న్యూ ఇయర్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ యొక్క రెజల్యూషన్స్ ఏంటో యూత్తో కనుక్కొని మాట్లాడదాం. హాయ్, హాయ్ అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుండి? నేను బాలాజీ జేఎన్టీయూ నుండి. అవునా, న్యూ ఇయర్ యొక్క రెజల్యూషన్ ఏంటి మీది? అంటే ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ఉందామని థింక్. అంటే ఇన్ని రోజులు మంచిగా లేవా? అంటే ఇన్ని రోజులు కూడా మంచిగా ఉన్నా, ఇప్పటి నుంచి దీనికంటే కొంచెం మంచిగా బెటర్. సరే, 2023లో నీ సాడెస్ట్ పార్ట్ ఏంటి? సాడెస్ట్ పార్ట్ అంటే అదేం లేదండి. సాడెస్ట్ పార్ట్ అంటే ఇక బెస్ట్ కాలేజ్ రాలే, అది ఎంసెట్లో బెస్ట్ కాలేజ్ రాలే అంతే. సో హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి? ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి సాడ్ ఎందుకులే, కానీ హ్యాపీయెస్ట్ పార్ట్. హ్యాపీయెస్ట్ పార్ట్ అంటే ఏముందండి, ఇక ప్రతి మూమెంట్ హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్తో తిరగడం, జాలీ చేయడం అంతే. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం? కొంచెం మంచిగా ఫ్రెండ్స్తో నైట్ అవుట్స్ అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. హాయ్ అండి, హాయ్, మీ పేరు, మీరు ఎక్కడి నుండి? నా పేరు భగీరథ్. నేను ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి. న్యూ ఇయర్ యొక్క రెజల్యూషన్ ఏంటి మీది? నేను గోల్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, మీ బెస్ట్ పార్ట్ ఏంటి 2023లో? సలార్ కమ్బ్యాక్. ప్రభాస్ అన్న పెద్ద ఫ్యాన్ని. అలా ఒక ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత సలార్ కమ్బ్యాక్ ఇచ్చిండు. ఇవాళ మూవీ ఇచ్చిన మైండ్ మొత్తం కన్ఫ్యూజ్లో ఉంది. సెలబ్రేషన్స్ అనేది న్యూ ఇయర్ది స్టార్ట్ అయిపోయింది. సో సెలబ్రేషన్స్లో భాగంగా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్? బేసిక్లీ మా డాడీ బాగా స్ట్రిక్ట్. మేము ఎవ్రీ న్యూ ఇయర్కి తిరుపతికి వెళ్తాం. అలా దేవుని దయలో వెళ్ళిపోతాం అంతే, మాయలో. ఈ ఇయర్ కూడా అంతేనా? అంతే, తిరుపతి. ఓకే, మీ పేరు, మీరు ఎక్కడి నుండి? నా పేరు సాయి వినాయక్ అండి. నేను మీ అప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఓకే, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? నేను న్యూ ఇయర్కి పెద్ద ఏం లేదండి. స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి వాటికి దగ్గరికి వెళ్ళకుండా వదిలేద్దాం అనుకుంటున్నాను. 2023లో సాడెస్ట్ పార్ట్ ఏంటి? నా బ్రేకప్ అక్క. తర్వాత ఇంకా కాలేజ్ రాలే అంతే, ఎంసెట్. ఓకే, లవ్ స్టోరీ అంటున్నా కాబట్టి ఆ పిల్ల నిన్ను మోసం చేసిందా, నువ్వు ఆమెను మోసం చేసావా? ఒక విధంగా చూసుకుంటే నేనే వీపీ అయ్యాను. ఇంకా చెప్పుకోలేను, అదంతా బాధ అనిపిస్తుంది. ఇంకా హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి? నేను మా ఫ్రెండ్స్తో కలవడం ఎంసెట్ రాకపోయినా వీళ్ళతో కలిసిన ఒక ఎంజాయ్మెంట్. ఇప్పుడు తిరుగుతున్నాను, ఆనందం నాకుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మీ ఫ్రెండ్స్ గురించి ఒక మంచి మాట. వాళ్ళు డైమండ్స్ అండి, దొరకరు, చాలా రేర్. ఓకే, థ్యాంక్ యూ.